అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్రలో యువతకి స్ఫూర్తిదాతైనటువంటి మహానీయుడు స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతదేశం అంతటా కూడా జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశ చరిత్రలో యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి మహానీయుడు, భవిష్యత్తుకు యువతే ఆదర్శం అనేసి చెప్పినటువంటి మహానీయుడు. సమాజానికి ఇచ్చే ఒక సందేశం ఏంటంటే యువత ఒక మంచి నడవడిక నేర్చుకొని మన వివేకానంద గారి యొక్క సేవా భావాలను కలిగి ఆయన యొక్క సూక్తులను మనందరం కూడా పాటించి ఆయన మార్గంలో నడిచి మనందరం కూడా దేశ భవిష్యత్తుకి మనందరం కూడా మార్గదర్శనం అవ్వాలనేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా మీరు మీ తల్లిదండ్రులను అలాగే మన ఉపాధ్యాయులందరం కూడా గర్వించి మనందరం కూడా అంటే దేశ భవిష్యత్తులో ఎలా ఉంటుందంటే యువతే ఒక మార్గదర్శకం. మనం ఎలా అయితే మన అడవిని నడుపుకుంటామో అలాగే మన దేశాన్ని కూడా మనం నడవచ్చు. కాబట్టి దేశ అభివృద్ధిలో అందరం కూడా యువత అంతా కూడా ముందుకు వచ్చి మంచి నడవడిలో నడుస్తూ దేశ రాజకీయాలలో అలాగే దేశ భవిష్యత్తులో అందరం కూడా ఉండాలనేసి అందరం కూడా కోరుకుంటున్నాం.